సినిమా వాళ్ళని ఏదన్నా మాట్లాడితే వీళ్ళు సినిమా అభిమానులు, ఫ్యాన్స్, సినీ పిచ్చోళ్ళు, సినీ వెర్రి మనుషులు అనేసి అనొచ్చు. ఈ వేస్ట్ ఫెలోస్ వచ్చి బూత్ కామెంట్లు రాస్తారు. వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయంట. వాళ్ళ హీరోలని, వాళ్ళ అభిమాన నటుల్ని ఏదన్నా మాట్లాడితే. సరే మరి అయితే మీరు చెప్పండి రా, ఒరే గొర్రెల్లారా, సినీ గొర్రెల్లారా అనేసి అడుగుతున్నాను. మీరు చెప్పండి, అమ్మ, నాయన, ఇద్దరు పిల్లోళ్ళు, అన్న చెల్లు, అక్క తమ్ముడో, ఇట్లా నలుగురు కలిసి కుటుంబాత్మకంగా వెళ్ళి, కుటుంబ సమేతంగా వెళ్ళి కూర్చొని సినిమా చూసే విధంగా సినిమాలు వీళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారా? చెప్పండి రా, బూతు వెదవల్లారా అని అడుగుతా ఉన్నారు. ఆడ వయసులో ఉండే అమ్మాయి, అబ్బాయి ఇద్దరు వాళ్ళ అంగాంగాల్ని, మర్మాంగాల్ని ప్రదర్శిస్తూ మూతిలో మూతి పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటా ఉంటే దాన్ని అమ్మా నాయనతో కూర్చొని ఆ సినిమాని చూడొచ్చా? చూసే విధంగా ఉన్నాయా అవి? చెప్పండి. సాంప్రదాయబద్ధంగా ఉన్నాయా? అశ్లీలతను ప్రదర్శిస్తా లేదా ఈ సినిమాల్లో? మీరు అభిమానించి దేవుడని, అదని, ఇదని, పవర్ స్టార్ అని మీరు పట్టం కట్టినటువంటి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పట్టం కట్టినటువంటి మీ అభిమాన నటుడు, మీ పవర్ స్టారు పవన్ కళ్యాణ్, ఆయన నటించిన సినిమాల్లో ఏమన్నా అశ్లీలత లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏమన్నా ఉన్నాయా? చెప్పండి. సమాజంలో యువత భ్రష్టు బట్టిపోయి పాడైపోతూ ఉండేదానికి కారణం సినిమాలు కావా? నేను అడగతానంటే అడగన, బూత్ కామెంట్లు రాస్తారు కొంతమంది వెధవలు వచ్చి. వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఈ దేశంలో నిజం మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి, వీళ్ళకి పరుగులు పోతాయి, వీళ్ళకి కేసులు పెడతారన్నమాట. అదేమనేసరికి ఇంకన్నా ఈ సినీ వెర్రిని, సినీ పిచ్చని తగ్గించుకోండి. లేదంటే భావితరాలు ఇంకా ఎంతో నష్టపోతాయి. అశ్లీలత పెరిగిపోయి, ఈ అత్యాచారాలు ఇట్లాంటివి పెరిగిపోయి, మానభంగాలు ఇట్లాంటివి, దేశం విచ్ఛిన్నం అయిపోతూ ఉంది ఈ సినిమాల వల్ల. దురలవాట్లకు బానిసైపోతూ ఉంది యువత అనేది. చదువుకునే పిల్లోళ్ళు ఈ సినిమా వాళ్ళ వెక్కిరి కొక్కిరి చేష్టలను చూసి అదేవిధంగానే తయారవుతుండాలి. ఇంట్లో అమ్మ నాన్నల మాటలు కూడా వినకుండా పెచ్చు మీరిపోయి, భ్రష్టు పట్టిపోయి పాడైపోతూ ఉన్నారు. తెలుసుకోండి ఇంకన్నా అనేసి చెప్తాను. లేదంటే ఎవడెవడి కర్మ వాడిది, ఎవడెవడి చావు వాడిది. దాని తర్వాత మీ కర్మ.